తాజాంశాన్ని చూస్తున్నాం. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని నటి అనసూయ ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 42 మందిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, అనసూయ ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? సినీ నటి అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో వేధింపులు జరుగుతున్నాయంటూ కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే గతేడాది అంటే 2025 డిసెంబర్ 22వ తారీఖున ఒక ప్రముఖ తెలుగు నటుడు ఒక పబ్లిక్ ఈవెంట్ లో మహిళలకు సంబంధించినటువంటి దుస్తులు కావచ్చు దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె మరుసటి రోజు అంటే 23/12/2025 ఆమె స్పందించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆమె ఈ ఘటనపై స్పందించిందో అదే గతేడాది డిసెంబర్ 23 నుంచి ఆమెపై వేధింపులు సోషల్ మీడియా వేదికగా పెరిగాయంటూ కూడా ఆమె ఈ నెల 12వ తేదీన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయి. అలాగే ఒక క్యాంపెయిన్ తరహాలో తనపై సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్లు కావచ్చు, అలాగే సోషల్ మీడియా యూజర్లు కావచ్చు, వీళ్ళంతా తనను లక్ష్యంగా చేసుకొని తనను వేధిస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా తనపై వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అశ్లీల వ్యాఖ్యలు కావచ్చు, లైంగిక దూషణలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, తనపై ఇవన్నీ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. తన శరీరంపై కూడా అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీడియోలు రీల్స్ తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా తన ఆత్మగౌరవం, ప్రైవసీకి సంబంధించిందని, తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందంటూ కూడా ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే క్రిమినల్ డెఫమేషన్, సెక్సువల్ హెరాస్మెంట్, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, అశ్లీల కంటెంట్ ప్రచారం, అలాగే ఏఐ ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాలు జరిగాయంటూ కూడా ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే అనసూయ ఫిర్యాదుతో అయితే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మొత్తం 42 మందిని కూడా నిందితులుగా చేర్చారు. ఈ 42 మందిలో బొజ్జ సంధ్యారెడ్డి, అలాగే ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ భాష, రజని, కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, టీవీ యాంకర్ రోహిత్, ఓ ఛానల్ యాంకరు, అలాగే దుర్గా, టీవీ యాంకర్ మనోజు, అలాగే మరో 25 మంది సోషల్ మీడియా ఖాతాదారులు కూడా ఉన్నారు. ఈ నిందితులకు సంబంధించి వీళ్ళపై ఫిర్యాదు చేస్తూనే వీళ్ళ పేర్లతో పాటు నటి అనసూయ ఈ సోషల్ మీడియాలో సంబంధించినటువంటి కొన్ని లింకుల్ని కూడా అనసూయ ఫిర్యాదుతో జత చేసింది. దీంతో అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు వీళ్ళపై ఫిర్యాదు చేయడంతో పాటు అనసూయ ఈ ఆన్లైన్ లో పెట్టినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ని వెంటనే తొలగించాలి, అలాగే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అనసూయ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదును కూడా అనసూయ సీల్డ్ కవర్ లో కంప్లైంట్ కాపీ పంపించి అయితే ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుతో అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఈ 42 మందిపై నిందితులుగా చేర్చారు. వీళ్ళందరినీ విచారణకు పిలుస్తారా, నోటీసులు ఇస్తారా, వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి వీడియోలను తొలగిస్తారా ఏంటి అనేది అయితే వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు పవన్.